హాయ్ హలో అందరికీ. ఇక్కడ ఏంటంటే నేను ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఈ ఎంసెట్నే ఏంటి అంటే ఈ ఏపీ సెట్గా ఇయర్ నేమ్ చేంజ్ చేశారు. ఈ ఎంసెట్ ఈ ఏపీ సెట్కి సంబంధించి 2021 ఎగ్జామ్కి సంబంధించి ఈ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా నాకు ఎక్కువ మంది అడుగుతుంది ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. మేజర్గా మనం చూసుకుంటే ఇది కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. ఏంటి అంటే మనకి ప్రీవియస్ ఏదైతే ఈ 2018 అట్లాగే 19, 20 ఈ 3 years తాలూకా ప్రీవియస్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కానీ మనం కవర్ చేసుకోగలిగితే మనకేమవుతుంది అంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మనం 80% స్కోర్ అనేది మనం చేయగలుగుతాం ఈజీగా. ఏంటి 2018, 19, 20లో రిపీట్ అయినటువంటి మోడల్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి చాప్టర్లో వీటిని కానీ మనం జాగ్రత్తగా అన్ని మోడల్స్ కవర్ చేయగలిగితే 80% మార్క్స్ అనేది మనం ప్రతి సబ్జెక్ట్లో కూడా స్కోర్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ నేనేంటంటే మనకు ఓన్లీ ఇక్కడ కెమిస్ట్రీ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ కెమిస్ట్రీలో మనం ఈ 2020 నెక్స్ట్ అట్లాగే 2019, 2018లో ఇచ్చినటువంటి ఈ ఏపీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్వి నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను మొదటగా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మనకి సంబంధించినటువంటి మనకి మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్లో నేను కొన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి, విత్ సొల్యూషన్ అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులో మెయిన్గా ఎక్కువగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి అంటే క్వాంటమ్ నంబర్స్ నుంచి. అంటే క్వాంటమ్ నంబర్స్లో ఎన్ వాల్యూ కానీ ఎం వాల్యూ కానీ ఇచ్చేసి ఏ ఆర్బిటాల్ ఉంటుంది, అట్లాగే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేయగలుగుతాము. ఈ టాపిక్ నుంచి కంపల్సరీ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువగా అట్లాగే దాంతోపాటు మనకి బేసిక్ నంబర్ ఆఫ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని ఉన్నాయి. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి అంటే మనకి ఇవి ఆటమ్ ఉంటుంది కదా, ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేటిల్లో ఉంటాయి, ఎందులో ఉంటాయి అని చెప్పేసి కొన్ని అయాన్స్ ఇస్తారనమాట. O2- కానీ నెక్స్ట్ అట్లాగే Na+2 అట్లాగే కొన్ని Mg+2 ఇలాంటి కొన్ని అయాన్స్ ఇచ్చేసి మనకి ఐసో స్పీసీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీటిన్నిటిలో ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇట్లా అడుగుతారనమాట. దీన్ని బట్టి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ టాపిక్ నుంచి నెక్స్ట్ అట్లాగే ప్రాబ్లమ్స్ వచ్చేసరికి వేవ్ లెంత్. వేవ్ నంబర్ తీసుకుంటే ν⁻=1/λ. అట్లాగే దీంట్లో నుంచి వేవ్ లెంత్ ఫార్ములా అనమాట. వేవ్ లెంత్ ఫార్ములాస్ కానీ వేవ్ నంబర్స్ కానీ వెలాసిటీ ఆఫ్ లైట్స్ గురించి వీటన్నిటి గురించి ఎక్కువగా అడుగుతారు ఈ ఫార్ములాస్ మీద. నెక్స్ట్ అట్లాగే హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఈ హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ మనకి ఏమవుతుంది, Δx ఇంటూ Δp గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఈ హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ మీద నెక్స్ట్ మళ్ళీ మనం అట్లాగే చూసుకుంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కూడా. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏంటి, λ=h/mv. దీని మీద కూడా మనకి ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ మీద ఎక్కువగా అడిగే క్వశ్చన్స్లో ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ అనేది కూడా చూడండి. ఇక్కడ ఏమడుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇది 2020. మొన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ఏమైంది అంటే సెప్టెంబర్లో అనేది మనకి ఎంసెట్ ఎగ్జామ్ అయింది. ఆ సెప్టెంబర్ 22 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఇది క్వశ్చన్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో చెప్పాను కదా, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో వీటిల్లో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి దీన్ని మనం ఈజీగా ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈజీగా ఎలా చేయాలంటే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఎలిమెంట్స్ చూసుకుందాం. సో ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం. సో ఈ 4 ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్స్ అన్నీ మనకి ఇచ్చారు. సో అంటే ఇప్పుడు ఆక్సిజన్ అటామిక్ నంబర్ మనకి ఎంత, 8. సో ఫ్లోరిన్ అటామిక్ నంబర్ 9. సో నెక్స్ట్ అట్లాగే సోడియం వచ్చేసి 11, మెగ్నీషియం ఏమో వచ్చేసి 12. సో ఇవి వీటి యొక్క నార్మల్ అటామిక్ నంబర్స్. సో ఈ అటామిక్ నంబర్స్ని బట్టి చూసుకుందాం. ఇక్కడ ఎక్కువగా ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే, సో ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, ఫర్ సపోజ్ O2-. సో 2- అంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది, అంటే ఎన్ని అవుతాయి, 10. సో ఎఫ్ అంటే 9. సో 9. సో ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీస్ కాదు. నెక్స్ట్ ఇందులో చూద్దాం ఆక్సిజన్. సో ఎంత, 8. ఎఫ్ మైనస్ అంటే 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది, అంటే అప్పుడు 10. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసామనుకోండి, O2-, అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 10. సో ఇది 10. నెక్స్ట్ అట్లాగే ఎఫ్ అనేది 9, ఇంకో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసిందంటే ఇది కూడా 10. సో సోడియం అటామిక్ నంబర్ 11, 1 ఎలక్ట్రాన్ని లాస్ అయింది ప్లస్ అంటే, సో అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది, 11లో నుంచి 1 పోతే 10. ఎంజీ సోడియం ఎంత, అటామిక్ నంబర్ 12, +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది, అంటే ఎంత, సో అన్ని 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇట్లా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, సో మైనస్ అంటేనేమో వచ్చేసి మనకి ఎలక్ట్రాన్ని గెయిన్ చేసిందని అర్థం ఛార్జ్, అట్లాగే ప్లస్ ఛార్జ్ ఉంటే అర్థం ఏమో వచ్చేసి లాస్ అయిందని అర్థం. సో దాన్ని బట్టి +1 ఉందా +2 ఉందా దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ని అలా సాల్వ్ చేస్తాం. సో ఇట్లా ఫస్ట్ ఇచ్చిన అటామిక్ నంబర్స్ రాసుకొని, సో అప్పుడు ఇచ్చినది గెయిన్ చేసినట్టు ఇచ్చాడా, ఎలక్ట్రాన్స్ లాస్ చేసినట్టు ఇచ్చాడా అనే దాన్ని బేస్ చేసుకొని చేస్తే మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇందులోనే మెయిన్గా ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి చూడండి. సో ఏమడుతున్నాడు ఇక్కడ, ద నంబర్ ఆఫ్ protons, electrons and neutrons in species are equal to 17, 18 and 18. So which of these following species సో will proper symbol of this species. సో మనకి ఇక్కడ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని ఇచ్చాడు. సో వీటిని ఈ అరేంజ్మెంట్స్లో ఏ అరేంజ్మెంట్ మీద మనం కరెక్ట్గా ఫిక్స్ చేయగలుగుతాం అని అడుగుతున్నాడు. సో ఇచ్చినది ఏంటో మనం ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఏమి ఇచ్చాడు, సో ప్రోటాన్స్ ఇచ్చాడు ఎంత, 17. నెక్స్ట్ అట్లాగే ప్రోటాన్స్తో పాటు మనకి ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. సో ఎలక్ట్రాన్స్ ఏమో వచ్చేసి 18. సో నెక్స్ట్ న్యూట్రాన్స్, సో న్యూట్రాన్స్ కూడా వచ్చేసి 18 ఇచ్చాడు. సో దీన్ని బేసెస్కు మనం ఈ సింబల్ని ప్రొడ్యూస్ చేయాలి. బేసిక్గా ఈ సింబల్లో మనకి దీని తర్వాత ఏముంటాయి, బేసిక్గా మనకి ఇప్పుడు ప్రోటాన్స్ ఎన్ని ఉంటే సో అదే దాని అటామిక్ నెంబర్, అంటే Z అటామిక్ నెంబర్ ఎంత ఇక్కడ మనకి 17. సో అటామిక్ నంబర్ 17 కాబట్టి సో ఒకవేళ ఇక్కడ +17 అంటే సో 17. సో 17కి అటామిక్ నంబర్ ఎంత అవుతుంది, 17కి అటామిక్ నంబరు సో 35. సో 35.5. సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పలేము దీన్ని. మనం ఇక్కడ ఎట్లా చెప్తామంటే, ఇక్కడ నీకు ప్రోటాన్స్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడంటే 35 ఎలక్ట్రాన్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. సో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఇక్కడ మనకి ఎన్ని అవుతున్నాయి, సో 35. సో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ 35 అవుతున్నాయి, అంటే క్లోరిన్ మీద 35 ఉండాలి, ఇక్కడేమో 17 ఉండాలి. అదే 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది అనుకో, సో క్లోరైడ్ అయాన్ సింబల్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ ఏమడిగాడు, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద ప్రాపర్ సింబల్ ఆఫ్ దిస్ స్పీసీస్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఎందుకంటే నార్మల్గా తీసుకుంటే ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్ ఉండి 35 ఉంటే సో అది ఎగ్జిస్ట్ అవ్వదనమాట. సో ఎందుకంటే అటామిక్ నంబర్ 17 కాబట్టి. సో ఉండాలి అంటే నెగిటివ్ స్పీసెస్లో మాత్రమే ఇది ఫామ్ చేస్తుంది. సో మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సో ఇట్లా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇచ్చేసి కూడా మనకి ఏం చేస్తారంటే, సో ఇవి ఆ సింబల్స్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. సో మనం ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే ఇక్కడ చూద్దాం, ఇది క్వాంటమ్ నెంబర్స్కి రిలేటెడ్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, సో ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఆర్బిటాల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫర్ విచ్ n = 4 and l = 1. సో ఇది కూడా 2020 లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి
క్వశ్చన్ని నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా చెప్తున్నాను. సో నేను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ పీడిఎఫ్లో మీరు అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ చాప్టర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. నేను అట్లా కొన్ని చాప్టర్కి సంబంధించి చేసి ఆ కొన్ని చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు లింక్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇందులో ఏమడుగుతున్నాడు? సో n ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. సో నెక్స్ట్ అట్లాగే l ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇదేంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే సో 4 వస్తుందని అర్థం. సో l వాల్యూ, సో ఇది అజిముతల్ క్వాంటమ్ నెంబర్. l వాల్యూ 0 అయితేనేమో s ఆర్బిటాల్, l వాల్యూ 1 అయితే మనకి ఏంటి? సో p ఆర్బిటాల్, అలాగే 3 అయితేనేమో వచ్చేసి d ఆర్బిటాల్, నెక్స్ట్ 4 అయితేనేమో f ఆర్బిటాల్. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో 1 ఇచ్చాడు. అంటే 4 1 అంటే p ఆర్బిటాల్ కదా, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని బేస్ చేసుకొని. సో అప్పుడు ఇది మనకి ఏమవుతుంది? 4p ఆర్బిటాల్ అవుతుంది. సో 4p ఆర్బిటాల్ అంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇక్కడ వీటిని సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒకసారి చూస్తే హౌ మెనీ orbitals is are possible with n is equal to 3, l is equal to 1 and m is equal to -1 వాల్యూ. సో ఇది కూడా క్వాంటమ్ నెంబర్స్ టాపిక్కే. ఈ క్వాంటమ్ నెంబర్స్ టాపిక్ నుంచి మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏమి ఇచ్చాడు? n వాల్యూ 3 అన్నాడు, l వాల్యూ 1, m వాల్యూ ఏమో వచ్చేసి -1. సో n వాల్యూ అంటే ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో n వాల్యూ అంటే 3 రాసుకుంటాం. l వాల్యూ 1 అంటే సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్లో l వాల్యూ 0 అంటే s ఆర్బిటాల్, l వాల్యూ 1 అంటేనేమో వచ్చేసి p ఆర్బిటాల్. అంటే ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది? 3p అవుతుంది. m వాల్యూ -1. 3p అంటే pలో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి మనకి? సో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ 3 ఆర్బిటాల్స్ కూడా మనకి ఏంటంటే px, py, pz. సో వీటికి m వాల్యూస్ రాస్తే మనం -1 0 0. సో 3 వాల్యూస్ కాబట్టి -1 0 0 ఇలా రాసుకుంటాం మనం. సో -1 0 0 రాసుకుంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? సో px, py, pz కాబట్టి మనకు ఉండేవి అప్పుడు ఏమవుతాయి? l వాల్యూస్ సో ఇక్కడ ఏమవుతుందంటే -l వాల్యూస్ మనం 3pలో రాసుకున్నప్పుడు మనకి -1 0 + 1 అంటే l వాల్యూ 1 కాబట్టి సో m వాల్యూ -l2 + l ఉంటాయి. అంటే -1 to +1 ఉంటాయి. సో +1 0 అంటే m వాల్యూస్ ఎన్ని దీనికి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే సో హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్ ఫర్ l. సో n వాల్యూ -1కి ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 1 ఆర్బిటాల్ మాత్రమే ఉంది. సో -1 0 + 1. సో ఒకటేమో pxy, pyz, pz. సో ఇక్కడ ఏమన్నాడు? m ఈజ్ ఈక్వల్ టు -1కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అన్నాడు. సో m ఈజ్ ఈక్వల్ టు -1కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ 1. సో మనకి ఈ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనము తీసుకుంటాం. సో ఇట్లానే ఏంటి అంటే ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇచ్చాడు. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మనం ఏం చేస్తామంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం దీన్ని ఫార్ములాలో సాల్వ్ చేసినప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏంటి మనకి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అంటే ఇక్కడ h అంటే మనకి ఫ్లాంక్స్ కాన్స్టెంట్. సో అట్లాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు? టెన్నిస్ బాల్ ఆఫ్ 60 grams మూవింగ్ విత్ వెలాసిటీ 10 m/s. సో 10 m/s వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది అన్నాడు. సో 10 వెలాసిటీ పర్ మీటర్ తోటి సెకండ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? హెచ్ వాల్యూ వచ్చేసి 6.625 ఇంటూ ఫ్లాంక్స్ క్వాంటమ్ సంఖ్య ఈ 625 రౌండ్ ఫిగర్ చేసి ఇచ్చాడు. సో 6.3 రాసుకోవచ్చు, 6.25 రాసుకోవచ్చు. 10⁻34 జౌల్స్ బై mv అన్నాడు. సో mv అంటే ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు? 60 grams ఇచ్చాడు. సో ఈ గ్రామ్స్ని మనం సో కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే 60 × 10⁻³ సో ఇక్కడ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? సో 10 మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ గ్రామ్స్ని మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 60 × 10⁻³ సో ఇక్కడ
మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇంటూ 10. సో ఇది వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, సో అంటే దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 1.1 ఇంటూ 10⁻³ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే 1.1 ఇంటూ 10⁻³ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో ఈ 1.1 ఇంటూ 10 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 1.10 ఇంటూ 10⁻³ సో ఇది మనకి ఫైనల్గా వచ్చినటువంటి వేవ్ లెంత్ అనమాట. సో ఇట్లా ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసుకుంటాం. సో నేను దీనికి సంబంధించిన మీకు సో ఈ ఎంసెట్కి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ విత్ సొల్యూషన్ సో నేర్చుకోండి, మీకు ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.